శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఆరోగ్యం బాగలేక వివిధ హాస్పిటల్లో వైద్య సేవలు అందుకుంటున్నటువంటి మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమందికి పేదలందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దగ్గర ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 42,12,564 రూపాయలు మన నియోజకవర్గానికి పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తూ మీ అందరినీ కూడా పార్టీ కార్యాలయాన్ని పిలిపించి ఈ యొక్క చెక్కులను అందజేయవలసిందిగా తెలియజేయటం వలన మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మీకు వచ్చినటువంటి చెక్కులన్నీ కూడా మీ పేర్ల మీదనే ఎవరైతే జబ్బున పడి హాస్పిటల్లో చూయించుకొని నాకు తీసుకొని వచ్చి మీ కాగితాలన్నీ కూడా ఇచ్చిన వెంటనే నేను అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాను. ఆయన కూడా మనందరి మీద ఉన్నటువంటి మీ మీద చూపించినటువంటి ఆయన ఆశీస్సులతోటి ఇవన్నీ కూడా రావటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గంలో ఎవరైతే పేదలు ఉన్నారో నిజంగా ఆరోగ్యం బాగలేక వివిధ వ్యాధులతోటి బాధపడేటటువంటి మన ప్రాంత పేద ప్రజానీకాలు ఎవరైనా కానీ పార్టీ కార్యాలయానికి తీసుకొని వచ్చి ఆ కాగితాలు ఇస్తే మనం డెఫినెట్గా అందరికీ ఈ సహాయం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి ఇవన్నీ కూడా మీకు అందజేస్తామని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ పేర్లంతా కూడా పిలుస్తాము. ఆ పేర్ల వారీగా వచ్చి మీకు ఇచ్చినటువంటి ఆ చెక్కుల్ని తీసుకొని పోయి మీరు మీ అకౌంట్లలో వేసుకొని అవి మీరు డ్రా చేసుకొని వాడుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. సోంపల్లి శ్రీనివాసరావు అనే నేను ఈ మధ్య అనారోగ్య పరిస్థితి వల్ల నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల నేను సర్జరీ చేయించుకున్నాను. నాకు ఉన్న పరిస్థితి కానీ ఏం అర్థం కాకుండా ఆగిపోతే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏడూరి గురేక్షన్ బాబు గారి ఇన్ఛార్జి గారి చేతుల మీదుగా నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల వచ్చిన చెక్కు. పెద్దారవీడు మండలం తోగపల్లి గ్రామం. నా పేరు గోసు శ్రీనివాసులు. నాకు కాలు దెబ్బ తగిలితే 1,50,000 దాకా ఖర్చు అయింది. అయితే ఇప్పుడు నాకు ఆర్థిక సాయంగా ఎరిక్షన్ బాబు గారు 95,000 రూపాయలు ఆర్థిక సాయం అందింది. చాలా సంతోషకరంగా ఉంది. పెద్దారవీడు మండలం దేవరాజు పంచాయతీ శివాపురం గ్రామం. నా పేరు రామిరెడ్డి కృష్ణారెడ్డి. నేను హాస్పిటల్కి పోయి 2 నెలలు అయింది చెక్ ఇచ్చి. సార్ గారు ఎంపటే నాకు శాంక్షన్ చేయించి ఫిబ్రవరి 1వ తారీఖు చెక్ ఇచ్చాము. ఎంపటే మనకు శాంక్షన్ 2 నెలల్లో శాంక్షన్ చేయించారు. 1,40,000 మాకు చెక్కు రావటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అదే వైఎస్ఆర్ గవర్నమెంట్లో 3 సంవత్సరాలు అయిపోయింది. అది ఆగిపోయి ఇప్పటికి అడుగు పెట్టిపోయింది. ఇప్పటికి కూడా రాలేదు. అది 6 లక్షలకు ఇచ్చా. ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు 4వ సంవత్సరం జరిగింది. అది అట్నే పోయింది. మన ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో 2 నెలలకే మనకు చెక్కు రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్.